ఫ్రెండ్స్, కార్కి అయితే షెడ్ వేపిస్తున్నా. అసలే ఎండాకాలం, అలాగే ఇక ఎట్లాంటి కార్ కవర్లు యూజ్ చేసినా కూడా కుక్కలు అవి చింపుతున్నాయి. సో ఇబ్బంది అవుతుంది అనమాట. లోపల ముసుగేస్తే ఇంకా కార్కి లోపల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో స్మెల్ కూడా గలీజ్గా వస్తుంది. కాబట్టి ఇక ఈ షెడ్ అయితే ప్లాన్ చేసిన అనమాట. సో ఎంత కాస్ట్ అవుతుంది, ఎట్లా ఫిక్స్ చేయాలి అని మొత్తం డీటెయిల్స్ అనేవి మొత్తం ఇందులో అయితే మీకు చూపిస్తా. చూడండి, ఫస్ట్ అయితే ఇవి రాడ్స్ అనేవి కటింగ్ చేసి వెల్డింగ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఇది ఫౌండేషన్ లోపలికి వెళ్ళిపోతాయి మొత్తం. తర్వాత ఇక్కడ మొత్తం ప్రైమర్ కోటింగ్ అనేది వేస్తున్నారు అనమాట. ఇట్లా సిలిం పట్టకుండా వేస్తున్నారు. చూడండి, డీప్ అయితే ఒక 2 ఫీట్స్ అయితే తీసిరు. సో 3 రాడ్స్ అయితే వేపిస్తున్నారు. 2 వేపించచ్చు, కానీ ఎందుకంటే 3 వేపిస్తే కొంచెం గట్టిగా ఉంటుందని అయితే వాళ్ళు చెప్పారు అనమాట. సో ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇక్కడ ఈ విధంగా లెంగ్త్ కరెక్ట్ 2 ఫీట్స్ చెక్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసింది అనమాట. సో కరెక్ట్గా ఉన్నాయో లేవో, హైట్ కూడా కరెక్ట్గా 3 కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇక్కడ 3 పోల్స్ అయితే పెట్టించిన. సైజ్ వచ్చేసి అది 3 ఇంచెస్ సైజు, అట్లనే ట్రస్కి వచ్చేసి 2 ఇంచెస్ సైజ్ అనమాట. సో ఈ విధంగా మొత్తం టోటల్గా సెట్ చేయించి ఇక్కడ ఈ విధంగా మొత్తం కరెక్ట్గా 3 లెవెల్ ఉండేటట్టు చేయించి ఇక్కడ బబ్లింగ్ తోటి మొత్తం సెట్ అయితే చేసిరనమాట. సో ఇక్కడ వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అనమాట వీళ్ళు మొత్తం. సో మొత్తం కాస్ట్ ఎంత అయింది, మెటీరియల్ కాస్ట్ ప్లస్ వీళ్ళ కాస్ట్ అంతా మొత్తం అయితే డీటెయిల్గా తర్వాత లాస్ట్గా చెప్తా. సో ఇక్కడ చూడండి, మొత్తం ఫిక్స్ చేయించి ఇట్లా చూడండి, ఇక్కడ మొత్తం సిమెంట్ కాంక్రీట్ మొత్తం వేయించిన అనమాట 3టికి. సో ఈ విధంగా చేసిన తర్వాత ట్రస్ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ 2 ఇంచెస్ సంబంధించినది అనమాట ఇది. సో లెంత్ కరెక్ట్గా కొలుసుకొని రేకులు అయితే 10 ఫీట్స్ వేయించాలనుకున్నా. అంటే 9 ఫీట్స్ ఏమో స్ట్రైట్గా ఉండి 1 ఫీట్ ఏమో బెండ్ అవుతుంది. సో దానికోసం ఈ విధంగా ట్రస్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా లెవెల్ చూసుకొని వెల్డింగ్ అయితే చేస్తున్నాడు. సో ట్రస్ ఈ విధంగా ఇట్లా పెట్టుకోవడం వల్ల మీకు ఏమంటారు, 3 యువతల సైడ్ 3 ఉన్నాయి కదా. సో ఫ్రంట్ సైడ్ కూడా యాక్చువల్గా ఉండాలి, కాకపోతే అది లేకున్నా కూడా ఈ విధంగా సెట్ చేయడం వల్ల అవి లోడ్ అనేది ఆపుతాయి అనమాట. సో ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని చూడండి, ఈ విధంగా వెల్డింగ్ అయితే చేస్తున్నాడు. నాకు ఓన్లీ ఈ పైపులకే టోటల్గా 11,000 అయితే పడింది. సో ఇవి కేజీ వచ్చేసి 73 to 76 రూపీస్ వరకు అయితే పడింది అనమాట. సైజ్ బట్టి వెయిట్ అయితే కేజీకి 73 నుంచి 76 రూపాయలు అట్లా పడింది. సో టోటల్గా 140 కేజీస్ ఏమో పడింది అనమాట వెయిట్ మొత్తం ఈ ఐరన్ ఇవన్నీ. సో ఇక మొత్తం ఒక 11,000 దాకా అయితే వీటికైతే ఖర్చు అయింది. ఇక 3x3 ఇంచెస్ ప్లస్ 2x2 ఇంచెస్ అనమాట. అవి ఎంఎస్ పైప్స్ అనుకుంటాయి అవి. సో మొత్తం టోటల్గా కట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మొత్తం ఇక్కడ బెండ్ కాకుండా మొత్తం వెల్డింగ్స్ అయితే ఇంకా సెట్ చేస్తున్నామంట. వెల్డింగ్ కూడా మంచిగా టోటల్గా సెట్ చేయాలన్నమాట. ఆడ టాకులు అంటారు, అట్లా కాకుండా టోటల్గా వెల్డింగ్ పెడితేనే మంచిగా లాంగ్ టైంలో మంచిగా ఉంటుంది అనమాట. అట్లనే వెయిట్ కూడా మంచిగా ఆపుతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా రస్ట్ పట్టకుండా ఇక్కడ పెయింట్ అయితే ఇది వేస్తున్నారనమాట. రెడ్ ఆక్సైడ్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని. సో ఈ విధంగా వేసిన తర్వాత పెయింట్ లాస్ట్కి వేయాలి. రేకుల కోసం అయితే మేము లోకల్లో ఉన్న కంపెనీకి అయితే వెళ్ళినాం. వాళ్ళు కూడా 3 రకాల కంపెనీ రేకులు అయితే చెప్పారు. టాటా, ఇంకోటి JSW, సో ఇంకా 2-3 ఉన్నాయి. వాళ్ళ బ్రాండ్ కూడా ఉంది, కాబట్టి మేము టాటా అయితే తీసుకున్నాం. 0.5 mm ఇట్లా థిక్నెస్ అయితే ఉన్నదనమాట, 50 mm. సో థిక్నెస్ అయితే కంపల్సరీ అట్లనే ఉండాలి, ఇంకా తక్కువ ఉంటే మాత్రం బాగోదు. సో వెయిట్ ఆపలేదనమాట. అట్లనే చూడండి, ఇది వచ్చేసి బెండ్ కోసం. సో ఈ విధంగా ప్రెస్ చేస్తారు. 1 ఫీట్ వరకు బెండ్ చేయించాం. బెండ్ చేయడానికి ఒక 50 రూపీస్ ఏమో తీసుకుంటాడు ఒక్కొక్క రేకు. మేము 5 రేకులు ఏమో తీసుకున్నాం. వెడల్పు వచ్చేసి ఒక 3.5 ఫీట్స్ ఉంటుంది. ఇక స్ట్రైట్గా మొత్తం వచ్చేసి ఒక 10 ఫీట్స్ వరకు ఉంటుంది. బెండ్ వచ్చేసి 1 ఫీట్ ఉంటుంది. చూడండి, కంపెనీ నేమ్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అట్లనే థిక్నెస్, అలాగే డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఒక రోల్ కొనేటట్టుంది కంపెనీకి సంబంధించినవి. ఆ రోల్ ప్రకారం వీళ్ళు ఇక్కడ ప్రెస్ చేసేటట్టుంది. రేకులకు వచ్చేసి ఒక 9,000 రూపీస్ వరకు అయితే పడినాయి. సో ఈచ్ ఒక దానికైతే 1,700 చిల్లరేమో పడింది. ఇంకా బయట అయితే తీసుకుంటే ఇంకొక 100-200 తేడా ఉండొచ్చు. కంపెనీ కాబట్టి ఒక 100-200 తక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో చూడండి, మొత్తం ఇక అట్లా ఫౌండేషన్ వేసిన తర్వాత ఒక 1 డే అట్లా మధ్యలో గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇక ఈ విధంగా పెట్టారనమాట. మామూలుగా ఒక 3 days అయితే పడుతుంది ఇట్లా మొత్తం టోటల్గా షెడ్ వేయడానికి. సో చూడండి, ఈ విధంగా మొత్తం వెల్డింగ్ అయితే చేస్తున్నారు. వెల్డింగ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నా. మంచి నీట్గానే ఉంది. మళ్ళీ ఇక్కడ వెల్డింగ్ వేసిన దగ్గర రస్ట్ అయితే పడుతుంది, కాబట్టి మళ్ళీ ఒకసారి పెయింట్ అయితే వేసుకోవాలన్నమాట. సో చూడండి, పెయింట్ కూడా మళ్ళీ వేసినాం. నెక్స్ట్ రెడ్ ఆక్సైడ్ సంథింగ్ అది వేసిన తర్వాత ఈ పెయింట్ వేసినాం అనమాట.
సో వెల్డింగ్ తర్వాత కూడా మీరు పెయింట్ అయితే వేసుకోవాలి. సో తర్వాత ఈ విధంగా మళ్ళీ పైన అడ్డంగా అయితే ఒక 3 ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా వెల్డింగ్ చేసేసి టోటల్గా ఈ విధంగా అయితే సెట్ చేసిండు. ఈ పైపులను అయితే మీకు ఓపెన్లా కనిపిస్తున్నాయి కదా, దాన్ని డమ్మీ తోటి క్లోజ్ చేస్తారంట. సో కంపల్సరీ మీరైతే క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే వర్షం పడ్డా ఏమన్నా వాటర్ తగిలినా కూడా మళ్ళీ ఈజీగా రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులోకి గాలి అట్లాంటిది అయితే పోవద్దు, కాబట్టి మీరు క్లోజ్ చేయించుకోండి. సో చూడండి ఆ బొక్కలు క్లోజ్ కావాలి. చూడండి రేకులు అయితే వేసిరు అనమాట, లెవెల్ చూసుకుంటారు, ఒక్కొక్క రేకు సెట్ చేసుకొని ఇంకా సరిపోతాయా లేదనేది చెక్ చేసుకుంటారు అనమాట. సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాటా స్క్రూస్ అంట, అవి కొంచెం లీక్ కావంట అవి. సో వాటితోటి ఈ విధంగా మొత్తం టోటల్గా స్క్రూస్ అయితే ఫిట్ అయితే చేస్తున్నారు. సో చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎక్కువ ఏమైనా గాల్దుమ్మలు వస్తే కొంచెం ముందుకు లాగినట్టు అనిపిస్తే సో ఇవి హోల్డ్ చేస్తాయి అనమాట వెయిట్ని. సో అంటే ముందుకు వంగకుండా అటు ఇటు పడకుండా ఇవి ఈ విధంగా సెట్ చేయించినాం. సో తర్వాత మొత్తం ఇంకా దారంతో లెవెల్ చూసుకొని ఆ పైపు అడ్డంగా పెట్టారు కదా ఒక 3 పైప్స్, దాని మించి ఈ విధంగా స్క్రూస్ అయితే సెట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియో నేను అప్లోడ్ చేయదలుచుకోలేదు, కానీ ఎందుకంటే నేను అసలు రేకుల షెడ్ ఇట్లాంటి వేయించాలంటే ఎంత ఖర్చు అవుతాయి, అసలు ఎట్లా వేయించాలి ప్రాసెస్, సో మనం తక్కువ రేట్లో ఎట్లా చేయించుకోవాలి అది ఇది అని నేను వెతికినా అనమాట. కాకపోతే మనకి తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి, సో అవి కూడా కొంచెం క్లారిటీగా అయితే ఉన్నట్టు అనిపించలేదు, కాబట్టి నేను డీటెయిల్గా చేద్దాం అన్నట్టు సో చేసినా అనమాట. సో తక్కువ ఖర్చులో అసలు ఏ విధంగా చేయించాలి అనేది మొత్తం ఈ విధంగా అయితే వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎక్స్ట్రా కొంచెం రేక్ అయితే తగ్గింది, సో వేరే రేక్ తెచ్చి ఆ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ కొండలు తలిగిస్తున్నా చూడండి, ఎందుకంటే మాకు 2 సైడ్స్ కూడా రోడ్లే ఉన్నాయి, కాబట్టి ఇక పట్టా లేకుంటే కారు మొత్తం తెల్లది మొత్తం దుమ్ము అయిపోతుంది, మళ్ళీ రోజు దుడాల్సి వచ్చేది. కాబట్టి ఈ చుట్టుపక్కల మొత్తం గ్రీన్ మ్యాట్ లాంటిది ఒకటి వేపిద్దామని అయితే ఈ విధంగా ఈ కొండలు అయితే పెట్టిస్తున్నాను అనమాట మొత్తం టోటల్గా చుట్టూరు. సో రోడ్డు మీద భయ కార్లు అయిపోతుంటే ఇక దుమ్ము ధూళి ఘోరంగా పడుతుంది, కాబట్టి ఇక ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో టోటల్గా ఇక ఈ షెడ్ అయితే కంప్లీట్ అయింది. కింద ఫ్లోరింగ్ మొత్తం ఇంకా మేమే చేసుకున్నాం అనమాట, వచ్చి రానట్టు ఏదో అట్లా ఇంకా నెరి మట్టి ఉంటే బాగోదు అన్నట్టు మేమే ఒకరోజు గ్యాప్ ఉంది కదా అని సో మా సొంత పెత్తనాలతోటి మేమే చేసుకున్నాం అట్లా వదిలేయకుండా. సో టోటల్గా కంప్లీట్ అయితే ఈ విధంగా అయిందనమాట. సో వాళ్ళకి 4,000 దాకా అయితే ఛార్జ్ చేసారు, వాళ్ళు తెలిసిన వాళ్ళే, మా చుట్టాలే ఉన్నాడు ఒక ఆయన. సో 4,000 దాకా అయితే ఛార్జ్ చేశారు, 2 days వచ్చారు. కాబట్టి మాకు చిల్లర ఖర్చులు వచ్చేసి పెయింట్స్ అని ఇక బ్రష్లు అని లేకపోతే ఇక సైడ్ మ్యాట్స్ అట్లాంటివి అన్నిటి కలిపి ఒక 1 or 2,000 అట్లా జరిగినట్టుంది. సో ఒక 25K దాకా మొత్తం ఎస్టిమేషన్ అయితే అవుతుంది అనమాట. ఒక 25,000 26,000 అయితే అవుతుంది. సో ఈ మ్యాట్ కట్టినాక ఈ విధంగా అవుతుంది అనమాట టోటల్గా, ఎట్లా దుమ్ము అయితే పడుతుంది. ఓకేనా. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.